చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్స్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా అండి? వెల్కమ్ టు మై ఛానల్ పీలా పద్మ. మేము ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో గౌరీ పరమేశ్వరుని నిలుపుకొని స్వామివారికి అమ్మవారికి పూజ చేసుకొని రకరకాలుగా ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకాలు, దీపారాధనలు, కళ్యాణోత్సవాలు, ఇలా సార్ మహోత్సవం ఇలా అన్నీ కూడా చేసుకొని లాస్ట్ దీపావళి మొదలుకొని దీపావళి తర్వాత వచ్చి శనివారం స్టార్ట్ చేస్తాము. తర్వాత మళ్ళీ కార్తీక మాసం అయిపోయినా మరుసటి వారం అలా అనుపుతారనమాట. సో అదేవిధంగా రోజు కూడా ఇలా ఉయ్యాల సేవలు జరుపుతూ ఉంటారు. ఎంత బాగా అనిపిస్తుందంటే నిజంగా స్వామివారికి అమ్మవారికి ఇలా పూజ చేసుకున్న అదృష్టం ఎంతమందికి వస్తుంది. నాకైతే ఈసారి విగ్రహాలు చాలా బాగా నచ్చేసాయి. చూసారు కదండి ఎంత బాగున్నాయి. ఇలా ఉయ్యాల సేవ జరపడం కూడా చాలా బాగా జరిగింది. ప్రతిరోజు కూడా సాయంత్రం ఇలా ఉయ్యాల సేవ పాటలు ఇవన్నీ పాడుతూ ఉంటారనమాట. అందరం కూడా కలిసిమెలిసి ఈ 4 రోజులు మాత్రం భలే ఉంటుంది, సరదాగా ఉంటుంది. అలాగే సారి మహోత్సవం రోజున కోలాటం వేస్తూ ఉంటాము. అలాగే అనుపు రోజు కూడా. సో ఈసారి మనం జనతా కాలనీ మహిళల్ని అలాగే మన లక్ష్మీదేవిపేట మహిళల్ని కలిపి కోలాటం వేయించాం అనమాట. సో ఇలా ప్రతి సంవత్సరం కూడా ఇలా గౌరమ్మ దగ్గర కోలాటం వేపిస్తూ చాలా సరదాగా జరుపుతూ ఉంటాం అనమాట. అమ్మవారికి గోరింటాకోత్సవాలు ఇలాగా చాలా సరదాగా జరుగుతూ ఉంటుంది. ఈ కోలాటం టైంలో మన మహిళలందరూ కూడా చాలా చక్కగా రెడీ అయ్యి కోలాటం వేస్తారు. ఆ వీడియో అంతా కూడా ఇందులో అప్లోడ్ చేశాను ఇప్పుడు. సో వీడియో ఫుల్గా చూసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా వాళ్ళందరికీ కూడా ఎంకరేజ్మెంట్గా మా వాళ్ళు ఎప్పుడు కూడా ఏదో ఒక విధంగా మాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు కమిటీ పెద్దలు. సో మా అందరికీ కూడా మెమెంటోస్ ఇచ్చారనమాట. చాలా బాగా ఎంజాయ్ చేశాము. సో వీడియో ఫుల్గా చూసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.
చాలా బాగా జరిగిందండి కోలాట కార్యక్రమం. నా స్టూడెంట్స్ అయిన జనతా కాలనీ కానీ లక్ష్మీదేవిపేట టీం కానీ చాలా చక్కగా కోలాటం వేశారు. అందరూ కూడా చాలా మెచ్చుకున్నారనమాట. నాకైతే చాలా ఆనందం వేసింది. మా వాళ్ళందరూ కూడా ఆ రోజు అంత చలిలోని తుఫాన్ టైంలో కూడా వచ్చి నేను పిలవగానే వచ్చి చాలా బాగా కోలాటం పెర్ఫార్మెన్స్ చేశారు. అలాగే అమ్మవారి ఆశీర్వాదం అనుగ్రహం పొందారనుకుంటున్నాను. నాకు చాలా హ్యాపీ అనిపించింది. మా వాళ్ళందరూ కూడా మెచ్చుకున్నారనమాట. అలాగే మా నాన్నగారికి అమ్మకి సన్మానం చేసి షీల్డ్ ఇచ్చారనమాట. అందరం కూడా చాలా ఎంజాయ్ చేసాము. ఆ తర్వాత రోజు సారి ఊరేగింపు అయింది. సారిలో కూడా చాలా బాగా జరిగింది. ఆ వీడియో నెక్స్ట్ వస్తుంది, అది కూడా చూసేయండి. సో ఈ గౌరీ సంఘం గౌరీ పరమేశ్వరుని పెట్టిన తర్వాత నుంచి మా లక్ష్మీదేవిపేటలో చాలా సరదాగా ఈ నెల రోజులు కూడా అమ్మవారి దగ్గర చేయాల్సిన పూజలన్నీ కూడా చేసుకుంటూ ఇంకా ఉత్సాహంగా ఉంటాం అన్నమాట. కార్తీక మాసం ఎప్పుడైపోయిందో కూడా మనకు తెలియదు, అంత ఈజీగా చేసుకుంటూ ఉంటాము. సో వేప చెట్టుకు ఉయ్యాల పాట వేసామండి. వేప చెట్టుకు ఉయ్యాల వేస్తే మాత్రం మా వాళ్ళకి డబల్ ఒక 2-3 సార్లు ఏమంటారు, అంత ఇష్టం ఈ సాంగ్ అంటే. చాలా బాగా వేశారు. సో చూసేయండి. చూసారు కదండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.